ఈరోజు లక్ష్మీ ఫుడ్స్ తెలంగాణలో మునగాకు పచ్చడి. ఇది చేసే విధానం: ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఎల్లిగడ్డలు, మునగాకు అన్నీ చేసుకొని అక్కడ పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని అందులో మిర్చి, ఉల్లిపాయలు, మునగాకు, ఎల్లిగడ్డ అన్నీ వేసుకొని ఒక గంట నూనె వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ దూరగా వేయించుకొని బాగా వేగిన తర్వాత వేయించుకోవాలి. బాగా టేస్ట్ ఉంటుంది. మునగాక తింటే చాలా మంచిది కూడా. తర్వాత బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ గిన్నెలకి వేసుకోవాలి. ఒక ప్లేట్లో పెట్టుకొని ఇది జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేసుకొని దూరగా వేయించుకున్న తర్వాత ఈ చిటపటలాడాక కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత కొంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని వేయించిన పదార్థము, వేయించిన ఐటమ్స్ అన్నీ మిక్సీ పెట్టుకొని వచ్చి పోపులు వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తగినంత ఉప్పు, టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. దానికి పుదీనా, మునగాకు చట్నీ టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చూసుకొని కాసింత ఉప్పు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని గిన్నెలో పెట్టుకొని తినాలి. చపాతీకి, అన్నంలకు అన్నిటికీ టేస్టీగా ఉంటుంది. దోశలకు అన్నిటికీ బాగుంటుంది చట్నీ.